తెలుసుకుంటాయి కూడా. అందులో మన చరిత్ర మళ్ళీ ఇప్పటి తరానికి కూడా తెలుస్తుంది. ఇంకోటి మీ ప్రశ్నలో నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు పురాణం ఒక చరిత్ర ఉంటుంది, చారిత్రక చరిత్ర ఉంటుంది, ఇప్పుడు చరిత్ర అన్నారు. అందులో మీరు 1500 ఏళ్ల చరిత్ర మాయమైపోయింది అనేసి చెప్పారు. ముందు గుడికి సంబంధించి మాయమైపోయిన చరిత్ర గురించి ఇప్పటి తరానికి ఎలా తెలుస్తుంది? అమ్మా, ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అమ్మా. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నువ్వు వెతుకుతూ పోతే దొరకందంటూ ఏం లేదు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు, వెతికితే దేవుడే దొరుకుతాడు, చరిత్ర దొరకదా. కాకపోతే నువ్వు దానికి చేయాల్సినటువంటి పని, చేయాల్సిన శ్రమ, ఇవ్వాల్సిన సమయం. ఇప్పుడు అనేక మంది, చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళు కూడా ఈ చరిత్ర మీద ఇంట్రెస్ట్తో వాళ్ళు రీసెర్చింగ్ మొదలుపెట్టున్నారు. చాలామంది, మీకు ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. అది నీ జాతి మీద నీకు ఉన్నటువంటి శ్రద్ధను చూపిస్తుందమ్మా. కాబట్టి ఖచ్చితంగా తెలుస్తుంది, తెలియకపోయే సమస్య లేదు. ఇప్పుడు ఎందుకమ్మా ఎక్కడికో పోతున్నావు? ఇప్పుడు నీకు ఇక్కడ మన ఆలంపురం చూసావా నువ్వు? ఆలంపురంలో నువ్వు మందిరం, మన ఆలయం ఉంది కదా, శక్తిపీఠాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఆలంపురే, జోగుళమ్మ. ఆ చుట్టుపక్కల చూస్తే మొత్తం అంతా ముస్లిం ఇది. ఆ దేవాలయంలో ముస్లింల సమాధులు. ఏం దౌర్భాగ్యం అమ్మా! ఇప్పటికీ అక్కడ ఏది వాళ్ళ దౌష్ట్యం. ఇప్పుడు అమ్మా, ఒక్క ప్రశ్న అడుగుతాను, చెప్పు. నువ్వు హిందువే కదా? ఇక్కడ నీకు ఏదైనా సమస్య వస్తే నువ్వు ఎక్కడ పోగలవు? నీకంటూ ఏదైనా దేశం ఉందా? నీ దేశం అని చెప్పుకోవడానికి ఏదైనా దేశం ఉందా? మరి భారతదేశంలో నీది అనుకునే స్థలం నీది కాకుండా పోతూ ఉంటే, నీది అనుకుంటే శ్రద్ధాస్థలం నీది కాకుండా అన్యాక్రాంతం అయి ఉంటే, దానిని మళ్ళా నీవు తిరిగి సంపాదించుకో. ఇంకా నీకు స్వాతంత్రం వచ్చినట్లు లెక్కెట్లా? ఇంకా అక్కడే కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు నీ దేశంలో నువ్వే 2వ తరగతి పౌరుడిగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉన్నది సంధ్య గారు. అవునా? ఆలోచించండి. నీ ఆలయాలు నీ చేతుల్లో లేవు, అండ్ నీ ప్రాణాలు కూడా నీ చేతుల్లో లేవు. అది మరి ఎప్పుడు ఈ జాతి చైతన్యం పొందుద్ది? ఎప్పుడు మరలా తన పునర్వైభవాన్ని తాను తెచ్చుకుంటుంది? మేము మా పోరాటం అంతా ఆ సాంస్కృతిక పునరుజ్జీవనం. ఎప్పుడైతే నీ సంస్కృతి, నీ చరిత్ర, నీ పోరాటాలు, నీ గత వైభవాలు ఇవన్నీ నీకు తెలుస్తాయో అప్పుడు నీలో ఉన్నటువంటి చైతన్య శక్తి పెరుగుతుంది. ఎస్, ఇది నాది, నేను కాపాడుకోవాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడాలి అనేటటువంటి ఇది నీలో రావాలా. అందుకు మేము చేస్తున్నటువంటి ఈ పోరాటం కారణం ఏంటంటే, ఇది నా జాతి. నా జాతికి నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు? ఇది నా జాతి అని ప్రతి ఒక్కడు అనుకోగలిగితే వాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడదామని ముందుకు వస్తాడు. ఈ మధ్య కాలంలో వైరుధ్యమైన వాదనలు, అసలు భారతదేశ చరిత్రలో అన్ని పురాణాలను కల్పితాలు, అసలు అది లేనే, ఆ చరిత్ర అనేది లేనే లేదు, ఇది కల్పించిన కథలు అన్న ఒక వాదనను ఎంత మూర్ఖంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను నీకు ఒక విషయం చెప్తానమ్మా. ఒక సత్యాన్ని లేదా ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్పాలి అని అంటే ఇట్స్ ఎ వెరీ రా సబ్జెక్ట్. అవునా కాదా?
ఆ సబ్జెక్టుని నీకు చెప్పాలి అని అంటే ఎలా చెప్పగలవు? ఉమ్. ఎలా చెప్పగలవు? ముందు దాని లోతులోకి వెళ్ళి అసలు పాత ఏముంది అని తెలుసుకున్నప్పుడే చెప్పగలుగుతాము. దాన్ని ఒక కథ రూపంలో నీకు చెప్పాను అనుకో, ఉమ్. నువ్వు అర్థం చేసుకోగలవా లేదా? ఓకే, వాస్తవం. మన వైదిక సత్యాలని, ఆధ్యాత్మిక సత్యాలని మనకు చెప్పడానికి పురాణాలు ఆ కథల రూపంలో మనకు చెప్పబడ్డాయి. ఉమ్. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు ఆలోచించు, 5,000 సంవత్సరాల క్రితమే 6,000 సంవత్సరాల క్రితమే ఈ సృష్టి పుట్టిందా? సృష్టి పుట్టిందా 6,000 సంవత్సరాల క్రితమేనా? ఉమ్. నేను నీకు ప్రశ్న వేస్తున్నా, సృష్టి పుట్టి 6,000 సంవత్సరాలేనా? అంతకు మించి కదా. ఎంత ఎంత ఉండొచ్చు? అంటే మీలాంటి పెద్దలు చెప్పిన దాని ప్రకారం చూస్తే అది వెలకట్టలేని లెక్క పెట్టలేనిది. అంటే అంత ఇప్పుడు కల్పాలు లక్షల సంవత్సరాలని చూపిస్తాయి. ఉమ్. ఈ లక్షల సంవత్సరాల్లో జరిగినటువంటి చరిత్ర, సంఘటనలు నీకు ఇప్పుడు తెలుసా? అన్ని అని అంటే తెలియదనే చెప్పాలి. కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయమ్మా, ఉమ్. కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. కానీ అనూచానంగా కొన్ని సంఘటనల్ని కొందరు రికార్డ్ చేసి పెడతారు. ఉమ్. అవి మనకు పురాణాల్లో రికార్డ్ అయ్యాయి. నీకు పురాణాల్లో ఒక్క ఆనాటి సంఘటనలే కాకుండా మన రాజుల చరిత్రలు ఉన్నాయి. ఉమ్. రాజుల చరిత్రలు నీకు డేట్స్తో సహా ఇచ్చున్నారు. ఉమ్. కలియుగ రాజవంశాల చరిత్ర అని కోట వెంకటచలం గారు రాశారు. ఉమ్. నువ్వు ఎప్పుడైనా నీకు అవకాశం ఉంటే చూడు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అండ్ పిఎన్ ఓక్ హిందీలో. అనేక మంది ఆనాడు కూడా హిస్టోరియన్స్ చాలామంది రాశారు. ఉమ్. కానీ ఇప్పుడు ఆంగ్లేయుల కళ్ళతో అండ్ అరబ్బుల కళ్ళతో మన చరిత్రను చూసి ఈ ముండాడుకులకి సంస్కృతం రాదు, ఉమ్. ఇంగ్లీషోడు మన గ్రంథాలని వాడి ఇష్ట ప్రకారం ట్రాన్స్లేట్ చేసిన గ్రంథాలు చదువుతారు వీళ్ళు ఉమ్. ఇంగ్లీష్లో. ఆంగ్లపుత్రులు కదా, ఆంగ్ల మానస పుత్రులు చదివి దాంట్లో ఉండే నిజాలు అనుకొని రాస్తారు. నువ్వు ఎప్పుడైనా నీ పురాణాలు చదివితే, నీ సాహిత్యం చదివితే, నీ వేదాలు చదివితే, నీ ఉపనిషత్తులు చదివితే, నీకు అనేక శాస్త్రాలు ఉన్నాయి మనకి. అనేక ఒక్క కేరళలో మన మ్యాథమెటిక్స్ మీద 1000 పుస్తకాలు ఉన్నాయి, ఓకే. 1000 గ్రంథాలు ఉమ్. ఏన్షియంట్. ఈ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు తెలుస్తుంది నీ విషయం ఏంటి అనేది. నీకు ఈ ఇంగ్లీష్ చదువుకున్నటువంటి ఆంగ్ల మానస పుత్రులే మనకు చరిత్రను రాసి తగలెడుతుంది. ఉమ్. పోనీ దీనికి సంబంధించినటువంటి క్రోనాలజీ కరెక్ట్గా ఉందా? అది లేదు. ఉమ్. ఇట్లా తగలబెట్టారు మన చరిత్రని. నేను చెప్తేనే 1500 సంవత్సరాలు మీకు నేను డేట్స్తో సహా ఇస్తా. ఉమ్. 1500 సంవత్సరాలని మాయం చేశారు. ఈ దేశం మీద అడుగడుగున ఈ దేశం మీదకి దండెత్తిన వాళ్లకు విరుద్ధంగా ఈ దేశంలో రాజులు పోరాడారు. ఆ పోరాటాల చరిత్రనంతా మాయం చేశారు. ఉమ్. అక్బర్ మహాన్ అండ్ బాబర్ మహాన్, వాడు అలెగ్జాండర్ ద గ్రేట్ పురుషోత్తముడి చేతిలో చెత్తగా ఓడిపోయాడు. అటువంటి వాడిని అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఎట్టు చెప్తారు? మీకు తెలుసో తెలీదు, వాళ్ళ సైన్యాధిపతి భారతదేశంలో ఉండి ఇక్కడ వైష్ణవం స్వీకరించి విష్ణు భక్తుడిగా మారాడు. ఇట్లాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. కానీ అవన్నీ బయటకు రానిరా. అవి బయటకు వస్తే నీ గొప్పతనం తగ్గిపోద్ది. నువ్వు గొప్పవాడివని ఎప్పుడైతే నువ్వు విస్మృతిలో ఉంటావో అప్పటి వరకు వాళ్ళ రాజ్యం సాగుద్ది. ఎప్పుడైతే నువ్వు చైతన్యవంతుడి అవుతావో
ఎప్పుడు వాళ్ళ కుట్రలు నీకు అర్థమవుతాయి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎక్కడ బాగు చేసుకున్నాం? మనకు స్వాతంత్రం రాలేదు, మనకు వచ్చింది అధికార బదిలీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. మనకు అధికార బదిలీ జరిగిన తర్వాత ఏం జరిగింది? మన విద్యాశాఖకు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా? అబుల్ కలాం ఆజాద్. హీఈస్ ఇరానియన్, ఇరాన్ వాడు నీ దేశపు విద్యాశాఖ మంత్రి. అండ్ రోమిలా థాపరు నీ హిస్టరీని రాస్తుంది. మొత్తం నీ హిస్టరీని అంతా ముస్లిం పరస్థ హిస్టరీగా నీకు రాసి పెట్టారమ్మా. ఎంతమంది రాజులు, ఎంతమంది వీరులు వీళ్ళని ఎదిరించి వీళ్ళను తరిం కొట్టారో చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రలు బయటకు రానియలా. ఆ చరిత్రలు బయటకు రానిస్తే నీ గొప్పతనం నీకు అర్థమవుద్ది. నీ గొప్పతనం నీకు అర్థమైనప్పుడు వీళ్ళు రాజ్యానికి రారు. అర్థమైందా? అగ్ని పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పద్ధతినే మనకు అలవాటు చేస్తారు కదా. చేశారు కదా.